Sun, celebrating 20 years of excellence in education. ఎవర్రైడు సరోజుతో చెప్పామంటే డెప్ ఎగిరిపోతా. అదేంటి చిన్నయ్య, పరీక్షలో నెగ్గింది సరోజమ్మగా. నోరుమయ్యా, అమ్మతో చెప్పండి, ఎవరితోనూ చెప్పకూడదు అంతే. అదే అదే అంత సంబరపడిపోతున్నారు. అమ్మా, మన సరోజ మొదటి క్లాస్ లో నెగ్గిందే. అట్టాగా? ఈ సంగతి నీ నోడుతోనే నీ చెల్లెలికి చెప్పరా, అది ఎంతో సంతోషపడుతుంది. నేను దాంతో మాట్లాడు. నాతో మాట్లాడకపోయినా నేను పాస్ అయినందుకు అన్నయ్య మనసు సంతోషంతో నిండిపోయిందమ్మా. గొప్పలే. నాది కాదన్నయ్య, ఈ గొప్పతనం అంతా నీది. చెల్లెమ్మ, ఏంటిది? అవునన్నయ్య, నీకు చదువు లేకపోయినా నన్ను చదివించడానికి ఎంతో శ్రమ పడ్డావు. నీ పట్టుదలే నాలోనూ ప్రవేశించింది. అందుకే యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చానన్నయ్య. అమ్మాయి అమ్మాయి, చూసావా చెల్లెమ్మ ఇంగ్లీష్ లో ఎట్లా మాట్లాడేస్తుందో? నాకు కూడా అర్థం కావట్లేదు. చెల్లెమ్మ, నువ్వు పరీక్షలో నెగ్గావుగా, ఇక నీ మీద నాకు అసలు కోపమే లేదు. నా బంగారు తల్లివి. ఇక మన ఇద్దరు జతే. రావన్నా, నీకు సంతోషం వచ్చినా కోపం వచ్చినా పట్టలేమురా. నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? తప్ప అచ్చుమా రంగమ్మ కూడా ఆ మాటే అంటుంటది. అమ్మా, భూషణ వచ్చాడా? నా తమ్ముడు ఒంటరిగా రాలేదులే, నీ కాబోయే కోడలు కూడా తీసుకొచ్చాను. అదేంటమ్మా అక్కడే నిలబడిపోయావు? బావ కోసం జున్ను తెచ్చావుగా రా. ఏంటమ్మా సిగ్గు, నీ కాబోయే అత్తగారి ఇల్లు. ఊరుకో నాన్న, తమ్ముడు అన్న దాంట్లో తప్పే ఉంది. ఏం కొడలా, బాగున్నావా? ఎందుకు సిగ్గు? అది కాదత్తయ్య, ఒకసారి సరోజని మా ఇంటికి తీసుకురమ్మని బావని అడిగా. దానికేం బంగారం, తీసుకొస్తాలేని చెప్పాడు. అన్నమాట తప్పడు కదా అని కళ్ళు కాయలు ఖర్చులా ఎదురు చూశా. బావ వచ్చాడు కానీ సరోజు రాలా. అందుకే చూద్దామని వచ్చిందమ్మా వదిన, నన్ను కాదు అన్నయ్యను. చూడమ్మా, వదిన మాటనగానే అన్నయ్య సిగ్గుతో ఎలా మెలికలు తిరిగిపోతున్నాడో. చూడమ్మా, మీరందరూ ఇట్లా నవ్వుతా ఉంటే నాకు అదేదో ఇదిగా ఉంది. నువ్వు వెళ్ళిపోతా. ఎందుకు అట్లా పళ్ళికి కోతులాగా అరటిగా అందుకో. అత్త మీద కోపం దూత మీద చూపించినట్టు మధ్య నా మీద కోపడతారేంటండి? అమ్మగారు, కామందు గారు పైకి రొసరొసలండి. రంగమ్మ గారి పేరు చెప్పగానే బెత్తిన మొహం శాడంత అవుతాండి. చూసారా, అది అది అది. నాన్న, మనం కూడా వెళదాం పదా. అవునులే, అన్నయ్య వెళ్ళాడుగా, నువ్వెందుకుంటావు? దొంగ, ఏమిటా మాటలు? వదిలే వదిలే అంటావా అంటావా? చూడప్పా, రావణను చూసిన దగ్గర నుంచి అమ్మడు సంతోషానికి అంతులేదు. ఏదో ఏలిడిచిన మేనరికం అయినా ఒక్కగానొక్క బిడ్డ, ఉన్న ఆస్తి అంతా దాందే. వచ్చే లగ్గాల్లో ముహూర్తం పెట్టిస్తే బాగుంటుందేమోనని అడగటానికి వచ్చాను. అలాగే తమ్ముడు, అమ్మాయికి కూడా సంబంధం కుదిరితే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేద్దాం. వదిన, వచ్చే లగ్నాల్లోనే అన్నయ్యతో నీకు పెళ్ళంట. మరి నీకు? నేను అసలు పెళ్ళే చేసుకోనుగా. ఆహా, అలాగా? అయితే ఈ పెళ్లి కొడుకు ఎవరో? అమ్మా, అన్నయ్య చూస్తే చంపేస్తాడు. అదేమిటి? మా 2 కుటుంబాల మధ్య విరోధం కదా. ఇటు అన్నయ్యకు గాని అటు శేషయ్య మావయ్యకు గాని మా పెళ్లి జరగడం ఇష్టం లేదు. అయితే నువ్వు మీ బావని ప్రేమించావన్నమాట. పోవదినా, ఇప్పటిదాకా నన్ను ఏడిపించావుగా, ఇక మీద నీ పని పెడతానుండి. ఇంకా మేము వెళ్తాం అప్ప. అమ్మడో, అదేమిటి తమ్ముడు, అన్నం తినకుండా పోతారా? ఎంతసేపు గుడిసి బండి తీసుకొచ్చాంగా. అదేం వీలు కాదు, అన్నం తినకుండా పోతే నా మీద ఒట్టి. అబ్బబ్బబ్బా, అలాగంటే ఎలాగప్పా? అమ్మ ఒట్టికి తిరిగే లేదు. అన్నాలు వడ్డిస్తాను, పదండి. తమ్ముడు. అయ్యా, అబ్బాయి గారి నెంబర్ అచ్చు తప్పు లేకుండా పడిందండి. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. అదేంటండి, అబ్బాయి గారు పాస్ అయ్యారు కదా, ఏదో తీపి పెడతారనుకుంటే వీపు బద్దలు కొట్టారు. ఈ పేట పిచ్చి పంతులు, ఇనపెట్టే పరగొడతాను. పెద్ద ఇనపెట్టే 2 లక్షలు. 2 లక్షలే? స్కూల్ పైన అయితే లక్ష, పిఎస్సి అయితే లక్షన్నర, ఎంఏ అయితే 2 లక్షలు, కంచెలుగా 2 లక్షలు. ఐరాళ్ళం కదా, ఇటైపు వెళ్తుంటే కాస్త మా ఇంట్లో అడుగు పెట్టిపోకూడదు. ఈ సొమ్మేమన్నా పోతా రావయ్యా. 2 కుర్చీలు పట్టుకోండి.
ఎంత మాట వస్తున్నాగా దిగమ్మా దిగు రా తమ్ముడు రా రా ఎవరు రంగమ్మ పెద్దవే కూతో సరే నాన్న బిడ్డలాంటిదావి నా దగ్గర నీకు సిగేటమ్మా కూతో ఎందుకు లేపదు నాన్న పొద్దుగుతోంది ఇంటికి పోతాం పెద్ద కబుర్లు చెప్పలేదు కూర్చోమంటుంటాను కూర్చోమ్మా పెదనాన్నకి బంధువులంటే ప్రీతి శుభ్రు బంధువులు వచ్చారు 2 చెప్పులతో కాఫీ పట్టుకురా మా అబ్బాయి అబ్బాయి పెసయ్యారు ఎందుకు అన్నయ్య ఇప్పుడే సుష్టిగా భోంచేసి వచ్చాం అంత సుష్టుగా ఈ ఊళ్ళో భోజనం పెట్టి బంధువులు ఎవరబ్బా అంటే ఏదో చుట్టంగా వచ్చానులే అదే ఎవరు వంట ఎవరంటే ఏదో లేదు సరే వ్యవసాయం అది ఎట్టాగుంది ఏ సైట్ ముందు ఎక్కడ భోజనం చేశారో చెప్పమంటుంటేను ఏమిటి నాన్న అదే పెదనాన్న రావన్న బావలేడు మా ఇంట్లో ఎవరు రావన్నా ముందులే లేదు ఊలేదు ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాడకూడదు ఇదిగో పెదనాన్నయ్ మేమేం కాకులం గతలం కాదు మనుషులం ఇట్లా కొంచెం కూతగానే ఉన్నారు ఆటే కబుర్ చెప్పి పండెక్కు పాపం పెదనాన్నకి బంధువులంటే చాలా ప్రీతి చాలా మర్యాదస్తుడు ఊరుకోకపోతే ఉరిదిస్తాడా దారిని పోయే వాళ్ళని మంచి మర్యాద అంటూ పిలిచి కూర్చోబెట్టి బావ పేరు ఎత్తేసరికి పొమ్మ చిల్లు నొక్కుతాడా ఇదేనా ఆయన మంచి మర్యాద పిచ్చి పిచ్చిగా వాగావంటే మర్యాద దక్కదు అయ్యా వెళ్లే వాళ్ళని ఆహ్వానించి అవమానించడం న్యాయం కాదు. నోరుమై నేనేం మాట పెద్ద మనుషులు అంటే పెద్ద మనుషులు మర్యాద తెలియని నీతో మనకేం పని రానన్నా నోరు మూసుకుని వెళ్ళి నుంచి ఇదిగో నోరు మూసుకుని వెళ్ళడానికి నువ్వు జీతం వచ్చి పెట్టుకుని నౌకర్ని ఊరుకోరానా ఈ సంగతి ఊళ్ళో ఎవరికైనా చెప్పు నీ పెడతారంత గడ్డి ఇది పిల్ల కాదురా పిడుగు పిడుగు ఏమైనా మీ డిగ్రీకి గడ్డి గిడ్డి ఇది మాట్లాడుకో అయ్యా కాఫీ కాఫీ అది ఒక దండకు పట్టుకెళ్ళు ఎత్తబెట్టి రేపు నువ్వు సుబ్బే నిన్ను చూస్తుంటే నా మనస్సు కొత్త కొత్త ఆడతాందే. అదేమైనా జబ్బేం అవును ప్యావ జబ్బు. తేమో నాకు తెలియదు కానీ ఈ మధ్య నీ మొహం దిబ్బ రొట్టిలో ఉబ్బిపోతుందేమిటి? అదేంటే నిన్ను చూస్తుంటే ఊపడమేంటి ఉబ్బి తబ్బిపోతుంటే ముందు చేతి అది సరే గాని నీకు ఒక రాజకార్యం చెప్తాను ఎవరితో చెప్పవు కదూ? ఒట్టు ఎవరితో చెప్పను. ఇదిగో చూడు ఇది మా చిన్న బాబు సరోజమ్మకిమ్మని నా చేతికి ఇచ్చారు. అయ్య బాబో ఏ ఏమీ లేదు, నేను ఇట్లాంటి లిటికేషన్లో పడ్డాను. మీ చిన్న బాబుకిమ్మని మా సరోజం ఇచ్చింది. అయ్య బాబోయ్ ఇప్పుడు ఎట్టాగా? కంగారు పడకే, నువ్వు కంగారు పడకే, నేను చెప్తానుగా. ఆ ఉత్తరం పెట్టి ఈ ఉత్తరం తీసుకో, లగెత్తుకెళ్ళు. చటక్కన చిన్నబాబుకి చటక్కన సరోజమ్మకి ఇచ్చేస్తాను. అట్టాగే. ఈ విషయం ఎక్కడన్నా పొక్కిందో నీతోలు నాతోలు వచ్చేస్తారు. ఎవరితో చెప్పొద్దు. చూడు కావాలంటే నాకు కూడా చెప్పొద్దు. అట్టాగే. ఏందే మేమేమేమేమని ఎనికి తెలిసి చూడకుండా లగెత్తు లగెత్తు. అడవిలో సింహాన్నో పుల్లో చూసినట్లు ఉత్తరం ఎవరిచ్చారు? చెప్పకపోయావా చెత్తరేగిపోతే. కేసయ్య గారి బుల్లోడు సెల్లెమ్మికిమ్మని. ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్క పెడతావరా? భార్యగా కాకుండా తమ్ముడిగా చూసుకునేందుకు ఇద్దరు నువ్వు చేసే పని. చిన్నయ్య 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 నన్ను క్షమించు చిన్నయ్య. ఇలాంటి బుద్ధి తక్కువ పని ఎప్పుడు చేయను చిన్నయ్య, ఎప్పుడు చేయను. ఇదిగో ఈ సంగతి ఎక్కడైనా చెప్పావా తక్క జీవితం ఎలా అడిగాను. ఇటు అబ్బో పట్టణంలో పెద్ద చదువులు చదివాడు కాదు, అంటించి మరీ పంపించాడు. నాకు చదువు రాదే. నీ కూతురు ఏం చేసిందో తెలుసా? ఏడు బాబు ఏం చేసింది? నా కొంప నిలువునా ముంచేసింది. చెప్పవే. అది రాయి కాదు పేరమ్మా, పావురాయి. ఉత్తరాలు చేరేస్తుంది. ఇదిగో ఆ రావణ సెల్లెలు నా కొడుకు రాజుకు రాసిన ఉత్తరం ఇది చేరేస్తుంది అంట. ఇంతప్పటి నుంచి కన్న బిడ్డలాగా చూసుకుంటానే, ఇదే నాకు చేసే ఉపకారం అంట. అక్కడైతే నా కొడుకు ఇంటాడని చెప్పి ఇక్కడ లాక్కొచ్చాను. ఇది 10 మందికి తెలిస్తే నా డిగ్రీ ఏమైపోతుంది అంట. అమ్మో అమ్మో నీళ్ళు నా గంగలో కలిసిపోద్దు బాబు. అడిగి తెలుసు. ఏటి ఉత్తరాలంటే నువ్వు ఆగు చెబుతాను. ఆ ఉత్తరంలో ఏం రాసిందో, కథ ఏమిటో, కమామీసం ఏమిటో తెలుసుకున్న తర్వాత దీని సంగతి తెలుసుకుందాం. చదవే చదువు. చదవండి నోరుమాడా. ప్రియమైన బావా, మనకేది త్రోవ?
ఏమిటి దారి? గోదావరి మా లబ్ధిగా రాసింది. చదువు. మనసులు ఒక్కటైనా మనుషులం దూరంలో ఉన్నాం. ఇద్దరం కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ తిరిగి ఆ మధుర గడియలు ఎప్పుడు బావా? సరమ్మా నేనేడవలసిందని నువ్వేడుస్తున్నావు ఎందుకు? అది కాదు బాబు గారు, ఇలాంటి మాటలు అచ్చం ఇలాగే నా చిన్నప్పుడు నాన్న అనేవారు. అవన్నీ తలుచుకుంటుంటా ఇప్పుడు నాకు దుఃఖం పోగొస్తుంది బాబు గారు. అమ్మా పేరమ్మా నీ ఏడుపు కాస్త ఆపు తల్లి. చదవే. భరించలేను బావా ఈ బాధ. ఎందుకే తగ్గుతావు? 10 మంది ఇంటే నా డిగ్రీ ఏమైపోతుంది? అందులో ఉంది టూకీగా చెప్పు. చెప్పడం కదా బాబు, చదవండి. ఏ నీకు సరదాగా ఉందా? రాత్రి 10 గంటలకు దేవుడి చెట్టు దగ్గరికి అది ఉంటది. ఈయన రమ్మంది ఎందుకు? నా కొడుకును బుట్టలో వేసుకొని నా కొంప బుడింగిన ముంచడానికా? చెప్తా. ఇదిగో పేరమ్మా, ఏయ్ బాబు, ఈ సంగతి నరమానుడికి తెలిసిందా నీ పెసరట్ల వ్యాపారం ఉండదు, నీ కూతురు నా ఇంట్లో పని ఉండదు.